ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సో వెల్కమ్ టు TV24 స్టూడియో. ఇప్పుడు మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలా మంది అయితే వస్తున్నారు. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది నటులు, ప్రముఖమైన నిర్మాతలు గట్రా వచ్చి పిఠాపురంలో క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా మనకి చాలా మూవీస్లో ఆ హీరోయిన్ కింద, అలాగే యూట్యూబ్లో చాలా ఆల్బమ్స్ చేసి ఫేమ్ పొందిన ఒక నటి అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం. మేడం, వెల్కమ్ టు పిఠాపురం. అంటే ఎలా అనిపిస్తుంది మేడం పిఠాపురం వచ్చి క్యాన్వాసింగ్ చేస్తున్నారు? ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా పొలిటికల్ క్యాన్వాసింగ్ రావడం. అది కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చాను. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన నాయకుడు ఖచ్చితంగా గెలవాలి, ఈసారి ఓడిపోకూడదు అని నా వంతు నేను సంఘీభావం తెలపడం కోసం నేను పిఠాపురం వచ్చాను క్యాన్వాసింగ్. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద ఉన్నప్పుడు మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక వీడియో చేసిన, లేకపోతే ఒక అంటే ఒక రీల్స్ కింద చేసాం, మీరు ప్రజలను మోటివేట్ చేయొచ్చు. బట్ మీరు అంత దూరం నుంచి ఈవెన్ వైజాగ్ అయినా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. దేని సంకేతాలు అయ్యి? అంటే నేను గత 10 years నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్ గా నేను పోస్ట్ పెడుతుంటానండి. కానీ రీసెంట్ గా ఒక పర్సన్ అన్నారనమాట, మీరు ఎంతసేపు ఫేస్బుక్ లో లేదా సోషల్ మీడియాలో మీరు కూర్చొని మెసేజ్ పెట్టడం కాదు, ఇప్పుడు ఎక్కడైతే ఆయన పోటీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి మీరు చూడండి, మీరు సపోర్ట్ చేయండి అని అన్నప్పుడు నేను అనుకున్నాను, ఓకే సరే ఇది కూడా బాగుంది కదా, నాకు అంటే ఇన్స్పైరింగ్ అనిపించింది. సో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఆయనే అసలు ఎండనక వాననక కష్టపడి ఆయన కన్వర్సింగ్ చేసినప్పుడు నా వంతు నేను నా ఏమంటారు సపోర్ట్ తెలియజేయడం తప్పలేదు కదా అని చెప్పి నేను వచ్చాను. అండ్ ఇప్పుడు చాలా మంది అంటారు మీరు చెప్పినంత మాత్రం ఓట్లు వేస్తారా అంటే, నేను ప్రభావితం చేయలేకపోవచ్చు. 10 మందిలోకి 2 మంది అయినా ఓటేస్తే మంచిదే కదా, అందుకని చెప్పి మీరు వచ్చారు. అంటే ఇప్పుడు ఒక ప్రజానికాన్ని, అంటే ప్రజల్ని, ఎండ పీపుల్ ప్రజలే కాబట్టి వాళ్ళని మీరు ఏ విధంగా చెప్తున్నారు? అంటే ఇప్పుడు క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారి కోసం ఓటు వేయండి అని చెప్పి అలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అండి, అందరికి నేను చెప్పేది ఒకటే, ఏ నాయకుడిని నేను చూడలేదు తన సొంత డబ్బులు పెట్టుకుని ముందే గెలవకుండా, ఒక్కసారి కూడా గెలవకుండా ప్రజలకి హెల్ప్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. నేను ఒక సినిమా స్టార్ గానే, లేదా ఆయన సినిమా స్టార్ కాబట్టి నేను అన్న అభిమానం నేను ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి నేను ఏంటంటే ఒక వీర మహిళ కింద వచ్చాను, ఆయన కోసం వచ్చాను. సో ఒక్క అవకాశం ఇవ్వండి, నిజాయితీ పడే నాయకుడు ఈసారి ఓడిపోకూడదు పిఠాపురంలో అని మాత్రం చెప్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఒక 5 years లో మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఆ ఒక్క అవకాశం కళ్యాణ్ గారికి ఇస్తే కనుక కళ్యాణ్ గారు ఎలాంటి ఇంపాక్ట్ చూపించగలరు? నేను చూసానండి, ఇప్పుడు ఇయర్ కి 3 సిలిండర్లు అని చెప్పేసి చాలా పథకాలు చూసాను నేను, నాకు బాగా నచ్చింది. అండ్ అలాగే పెన్షన్ కూడా 1K ఎంతో పెంచారు. సో నాకు తెలిసి ఈ పథకాల్లో ఉండవే కాకుండా ఆయనకి ఏమనిపిస్తుందో, ప్రజలకు ఏం మంచి చేస్తే బాగుంటుందో అనే థాట్ కూడా ఆయనకి మైండ్ లో వచ్చుంటే ఈ పథకాల్లో లేకపోయినా పర్వాలేదు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ నమ్మకం నాకుంది. సో ఇంకెలాగైనా సరే ఇక్కడ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నెగ్గాలంటారు, గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి సార్. హాయ్ అండి, అందుకు నమస్కారం. నా పేరు రేఖా భోజ్, యాక్ట్రెస్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇప్పుడు పిఠాపురంలో నేను క్యాన్వాసింగ్ లో ఉన్నానండి పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారి బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 4. ఖచ్చితంగా అందరికీ ఓట్ చేయండి.